బరువుగా ఉండడం అంత నేరమా? సమాజం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళని, బరువుగా ఉన్న వాళ్ళని ఎందుకు హేళనగా చూస్తుంది? మీరు ఓవర్ వెయిట్ ఉండడం వల్ల చాలా అవమానాలు పడ్డారా? సన్నగా ఉన్న వాళ్ళని ఎందుకు రోల్ మోడల్ చేసింది సమాజం? అసలు బరువు ఎందుకు పెరుగుతారు? బరువు ఎందుకు అంత ఈజీగా తగ్గరు? వెయిట్ లాస్ చేయడం అంటే ఒక యుద్ధంలాగా ఎందుకు చూస్తున్నారు? డాక్టర్స్ కానీ న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ అని పేర్లు చెప్పుకొని ఇచ్చే డైట్ ప్లాన్స్ వల్ల మీకు జరిగే మేలేంటి, నష్టమేంటి? మీరు వెయిట్ లాస్ అవ్వడానికి నేను ఒక డాక్టర్గా ఎలా సహాయపడగలను? ఈ వీడియోలో ఇలాంటివన్నీ చాలా మాట్లాడుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నేను మీ డాక్టర్ చైతన్య, ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. వెయిట్ లాస్ అంటే ఒక మార్పే, కానీ శిక్ష కాదు. మీరు తక్కువ తినడం కాదు, ఏం తింటున్నారు, ఎప్పుడు తింటున్నారు అనేది ఇంపార్టెంట్ అన్నమాట. మీ శరీర తత్వాన్ని బట్టి మీరు చేయాల్సిన డైట్ ఏంటి, మార్కెట్లో జరుగుతున్న వెయిట్ లాస్ దందాలకి దూరంగా ఉండి మీ డైట్ మీరే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు, డాక్టర్ సలహా తీసుకొని ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు, శాంపుల్ డైట్ ప్లాన్స్తో సహా ఈ వీడియోలో ఉంటాయి. నేను ఈ వీడియోలో మీకు సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్, మైండ్ఫుల్ ఈటింగ్ అంటే ఏంటి, డైట్ గురించి ఉన్న అపోహలు, సరైన మీల్ టైం ఏంటి, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ గురించి, ఫిజికల్ యాక్టివిటీ, జిమ్, వెయిట్ ట్రైనింగ్ గురించి, వెయిట్ లాస్ ఛాలెంజెస్ ఎస్పెషలీ థైరాయిడ్, పీసీఓడి, హార్మోనల్ డిసార్డర్స్ ఉన్న వారికి వెయిట్ లాస్ ఎలా చేయాలి, మీకు వచ్చే ఛాలెంజెస్ని మీరు ఎలా అధిగమించాలి, వెయిట్ లాస్ టెక్నిక్స్ ఫెయిల్ అవ్వడానికి గల మేజర్ కారణాలు, వెయిట్ లాస్ ఎవరు చేయకూడదు, చేస్తుంటే ఎవరు చాలా కేర్ఫుల్గా ఉండాలి, మీ వెయిట్ లాస్ని ఎలా సైంటిఫిక్గా ట్రాక్ చేసుకోవాలి, వెయిట్ లాస్ గురించి కామన్గా అడిగే క్వశ్చన్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తాను. ఇది ఒక కోర్స్, నేను మీకు ఫ్రీగా ఇస్తున్నాను. సో వీడియో పెద్దగా అయింది అని కంప్లైంట్ చేసే కంటే ఈ వీడియోని సేవ్ చేసుకొని మీకు టైం ఉన్నప్పుడు పూర్తి వీడియో చూడండి, లేదా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేటప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకొని నోట్స్ చేసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చేయాలంటే నాకు 2 hours 3 hours పడుతుంది. ఎడిటింగ్ ఒక్కటే 4-5 hours. ఒకసారి 2-3 days ఎడిటింగ్లోనే ఉంటాను. హాస్పిటల్కి వెళ్ళే దారిలో, వచ్చే దారిలో, ఇమీడియట్ లేచిన వెంటనే లేదా పడుకునే ముందు ఇలా ఎడిటింగ్ చేస్తున్నాను. ఎందుకంటే ఎడిటర్స్కి ఇస్తే కూడా నేను మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సి వస్తుంది, ఇలాంటి పిక్చర్ వేయాలి, ఇది కట్ చేయాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఆ ఫీడ్బ్యాక్స్ వల్ల కూడా నా టైం వేస్ట్ అవుతుంది. సో ప్రస్తుతానికి నేనే ఎడిటింగ్ చేస్తున్నాను. నేను ఎంత టైం వెచ్చిస్తున్నానో వీడియోస్కి మీరు అర్థం చేసుకోవాలి. ఎవరి కోసం? మీకోసమే కదా. కాకపోతే మీరిచ్చే బ్లెస్సింగ్స్ నాకు 1 కోటి రూపాయలతో సమానం. ఒకసారి కమెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి, ఎంతమంది ఎన్ని బ్లెస్సింగ్స్ ఇచ్చారో. 108 ఏళ్ళు బతకాలి, హ్యాపీగా ఉండాలి, ఒకరు కవిత రాశారు పెద్ద ఆయన. సో ఇలాంటివన్నీ జరుగుతుంటే నేను టైం ఈక్వల్ టు మనీ అలా చూడట్లేదు. ముందుగా మనకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ రావాలి, వీడియోస్ అందరికీ ఉపయోగపడాలి, మీరు అందరికీ షేర్ చేయాలి. నేను మనస్ఫూర్తిగా చేస్తున్నాను. మీరు అఫోర్డబుల్ ఉండి మీకు వీడియో నచ్చితే సూపర్ థ్యాంక్స్ ఇవ్వండి, మెంబర్షిప్ తీసుకోండి, ఐ విల్ బి వెరీ హ్యాపీ. లేదు మేము పూర్ పీపుల్, మేము అఫోర్డబుల్ కాదంటే అన్ని వీడియోస్ అందరికీ పెడుతున్నాను. నేను మెంబర్స్కే అని సపరేట్గా పెట్టట్లేదు. కాకపోతే మెంబర్స్కి ఏమవుతుందంటే ఎడ్యుకేషన్ పీడిఎఫ్స్ కానీ ఇలాంటివి నేను ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఇవ్వబోతున్నాను. సో అది కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్స్ తీసుకోవచ్చు. మిగిలిన వారందరికీ వీడియోస్ ఉంటాయి. నేను సోషల్ సర్వీస్ అని కంప్లీట్గా చెప్పను, కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ని మీకు ఫ్రీగా ఇస్తున్నాను. నాకు వచ్చే ఓపీడీ పేషెంట్స్లో నాలెడ్జ్ లేకుండా ఉండడం చూసి నేను సొంతంగా తీసుకున్న డెసిషన్ ఇది. మనీ కోసమో కాదు, సోషల్ సర్వీస్ కోసమో కాదు, అంత ఆలోచించలేదు నేను. కానీ అందరికీ ఉపయోగపడితే అంతకంటే ఏం కావాలి చెప్పండి. మీతో ఈ మాటలన్నీ పంచుకోవాలనిపించింది, ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా నా ఫ్యామిలీ కాబట్టి. వేస్ట్ మాటలు అనుకోకండి. అసలు వెయిట్ లాస్ అనేది కొంచెం రాంగ్ టర్మ్. ఎందుకంటే మనకు వెయిట్ లాస్ కంటే ఫ్యాట్ లాస్ ఇంపార్టెంట్ బరువుగా ఉన్న వారికి. మేజర్ రీజన్ ఏమంటే మన ఆర్గాన్స్ చుట్టూ పేరుకోండే కొవ్వు తగ్గితే మనకు వచ్చే చాలా రోగాలు తగ్గుతాయనేది మెడికల్ రీజన్ ఫర్ వెయిట్ లాస్. ఈ కాస్మెటిక్ రీజన్స్ అన్నీ పక్కన పెడితే, అంటే సన్నగా ఉంటే బాగుంటాము, ఏ డ్రెస్ వేసినా బాగుంటుంది, చీర కట్టినా బాగుంటుంది, జీన్స్ వేసినా బాగుంటుంది, ఇలాంటివన్నీ పక్కన పెడితే ఫ్యాట్ కంటెంట్ బాడీలో తగ్గితే బీపీ తగ్గుతుంది, షుగర్ తగ్గుతుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే మన బాడీలో ఇన్సులిన్ పనిచేసే ప్రభావం పెరుగుతుందన్నమాట. దానివల్ల డయాబెటీస్ రాదు, పీసీఓఎస్ ఇలాంటివి రావు, థైరాయిడ్ లెవెల్స్ అబ్నార్మల్ ఉంటే అవి కరెక్ట్ అవుతాయి, వేరే హార్మోనల్ డిజార్డర్స్ ఉన్నా కూడా కరెక్ట్ అవుతాయి. మీకు పీరియడ్స్ రాకపోతే రెగ్యులర్గా వస్తాయి, లేదా ఇర్రెగ్యులర్ ఉంటే రెగ్యులర్గా వస్తాయి. ఒక 10% వెయిట్ లాస్ అయితే మీరు ప్రీ డయాబెటిక్ అయితే మీకు డయాబెటీస్ రాకుండా మీరు నార్మల్ పేషెంట్ అయిపోయే అవకాశాలు ఉన్నాయన్నమాట. మనకు ఈ వెయిట్ లాస్ సెంటర్స్లో అంతా బిఎంఐ అని చూస్తుంటారు. బిఎంఐ కంటే
మనకు వేస్ట్ సర్కంఫరెన్స్, మజిల్ మాస్ చాలా అవసరం అన్నమాట. ఎందుకంటే మన విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ చుట్టూ పేరుకోండే కొవ్వు నార్మల్ BMI ఉన్న వాళ్ళకు కూడా ఉండే అవకాశం ఉంది. సో యాక్చువల్గా మనకు BMI అనేది ఓవర్ రేటెడ్ టర్మ్. మనం తినే ఆహారం ఎలా కొవ్వుగా మారుతుంది? మనం తినే ఆహారం మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ అయినట్లయితే అది గ్లైకోజన్గా మారి లివర్లో డిపాజిట్ అవ్వచ్చు, లేదా ట్రైగ్లిజరైడ్స్ అంటే ఇదొక ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్, దీనిగా మారి అడిపోస్ టిష్యూ అంటే మన స్కిన్ కింద ఉండే భాగంలో ఉండే ఫ్యాట్ లేయర్లో డిపాజిట్ అవ్వచ్చు అనమాట. ఇదే మనకి బాడీ ఫ్యాట్ కానీ లేదా లివర్ ఫ్యాట్ కానీ లేదా ఆర్గాన్స్ చుట్టూ ఉండే ఫ్యాట్గా కానీ డిపాజిట్ అవ్వడానికి కారణం. మీరు క్రాష్ డైట్స్ చేశారనుకోండి, మళ్ళీ ఎందుకు వెయిట్ గెయిన్ అవుతారో తెలుసా? మీ మెటబాలిజం స్లో అయిపోతుంది క్రాష్ డైట్స్ వల్ల. మెటబాలిజం మనకు ఎక్కువ ఉంటే అంటే బాడీలో జరిగే రియాక్షన్స్ రేట్ ఎక్కువ ఉన్నట్టయితేనే మనం మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఉంటాం. ఇది ఎలా సాధ్యమవుతుందంటే మీరు లాంగ్ టర్మ్ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసినప్పుడే. దీన్నే సస్టైనబుల్ వెయిట్ లాస్ అంటారు. అంటే ఒక్కసారిగా క్రాష్ డైట్స్ కాకుండా మీరు తినే డైట్లో మార్పులు చేసుకుంటూ అది జీవన శైలిలో అలవర్చుకోవాలి. సోషల్ మీడియాలో చాలా చోట్ల మిస్ఇన్ఫర్మేషన్ ఉంది. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్లో, ఫేస్బుక్లో ఈ టీ తాగితే 5 kg తగ్గిపోతారు, 10 kg మ్యాజిక్ వెయిట్ లాస్ ఇన్ 1 week, ఇలాంటి హెడ్డింగ్స్ చాలా కనిపిస్తుంటాయి. ఒక్క టీ తాగితే మీ బాడీలో ఉండే ఇన్ఫ్లమేషన్ అంతా వెళ్ళిపోతుంది. మన ఫేట్ ఏంటంటే చాలా మంది డాక్టర్స్ కూడా ఇలాంటి థంబ్నెయిల్స్ పెడుతున్నారు. థంబ్నెయిల్స్లో ఇలాంటి కంటెంట్ ఉంటుంది, కానీ డాక్టర్స్ చెప్పేటప్పుడు ఇలాంటివి చెప్పరు. వాళ్ళు లాజిక్ రీజన్తోనే చెప్తారు. కానీ డాక్టర్స్ కాకుండా ఇంకా అందరూ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని పెడుతుంటారు. థంబ్నెయిల్స్ మాత్రం షాకింగ్ వెయిట్ లాస్ లేదా మ్యాజిక్స్ ఉంటాయన్నమాట. థంబ్నెయిల్స్లో ఎంత మ్యాజిక్స్ ఉంటాయంటే మీరు అది ఓపెన్ చేసి చూసేయాలి, వాళ్ళకి వ్యూస్ వచ్చేయాలి. అదే వాళ్ళ ఎయిమ్. లోపల రైట్ ఇన్ఫర్మేషన్ చెప్పామా లేదా అన్నది కాదు. సో ఒక డాక్టర్గా నా సజెషన్ ఏంటంటే సైన్స్ బ్యాక్డ్ అడ్వైస్, సైంటిఫిక్ స్టడీస్, రీసెర్చ్ బేస్డ్ స్టడీస్ ఇవన్నీ ఏం చెప్తున్నాయి అనేది మేము చెప్తాము. మీరు అది ఫాలో అవుతారో లేదో మీ ఇష్టం. కానీ సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోస్ మాత్రమే చూడండి. అవి మాత్రమే నిజాలు. ముందు కాలం ఇన్ఫర్మేషన్ లేక తెలియక ప్రజలు ఇబ్బంది పడేవారు. ఇప్పుడైతే ఓవర్లోడెడ్ ఇన్ఫర్మేషన్, ఎక్కడ చూసినా ఇన్ఫర్మేషన్ ఉంది, ఏది నిజమో తెలియక మోసపోతున్నారు. సో జాగ్రత్త. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఎవ్రీ బాడీ ఈజ్ డిఫరెంట్. అందరికీ జెనరిక్ డైట్ చెప్పలేము. జెనరిక్ డైట్ ప్రిన్సిపల్స్ చెప్పచ్చు, కానీ అందరికీ ఒకే డైట్ వర్తిస్తుంది అని చెప్పడం కూడా కష్టం. కొంతమందికి కీటో వర్క్ అవ్వచ్చు, కొంతమందికి కీటో డైట్ వల్ల హెయిర్ లాస్, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లేదా ప్రోటీన్ ఓవర్లోడ్ అయ్యి క్రియాటినిన్ ఎక్కువ అవడం, యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడం ఇలాంటివన్నీ జరిగాయి. సో కస్టమైజేషన్ ఇస్ ద కీ. కస్టమైజేషన్ అంటే మీకు తగిండే డయటు, మీకు తగిన ఎక్సర్సైజు, మీకు తగిన జీవనశైలి మార్పులను అలవర్చుకోవడం. ఇంకొకటి ఏమంటే వెయిట్ లాస్ చేసేటప్పుడు ప్రెషర్ ఉండకూడదు. మీరు ప్రెషర్తో చేసినట్టయితే నేను ఎప్పుడు చెప్పేదే, స్ట్రెస్ వల్ల మనకి కార్టిజోల్ అనే హార్మోన్ ఎక్కువ అవుతుంది. దానివల్ల బాడీలో నీరు చేరుకోవడం, ఇంకా లావ్ అవ్వడం అవుతుందన్నమాట. సో కామ్గా కూల్గా చేయండి. హై టార్గెట్స్ పెట్టుకోకండి. 5 kgs ఇన్ 1 week, 10 kgs ఇన్ 1 week అనేది చాలా తప్పు. అలా చెప్తుంటే వాళ్ళని ఎంకరేజ్ కూడా చేయకండి. మీరు అయ్యారా, వెయిట్ లాస్ అయ్యారా గుడ్ ఫుడ్ తిని, కొంచెం అనుకున్న దానికంటే ఎక్కువ అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. బట్ మీరు అలాంటి టార్గెట్స్ పెట్టుకోకండి. సింపుల్ టార్గెట్ 0.5 kg ఆర్ 0.8 kg per week, 3 kgs ఇన్ అ మంత్, ఇలాంటి టార్గెట్స్ పెట్టుకోండి. ఇలాంటి వెయిట్ లాస్ వీడియోస్ చూసేటప్పుడు ఎవరు చెప్తున్నారు అనేది గమనించుకోండి. మిమ్మల్ని కలవర పెడుతున్నారా లేదా మీకు సైన్స్ జ్ఞానం ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారా అనేది మీరు గమనించుకోవాలి. అసలు సైన్స్ బిహైండ్ వెయిట్ లాస్ ఏంటి? బాడీలో ఫ్యాట్ ఎలా నిల్వ ఉంటుంది? సో మీరు తినే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ అని 3 రకాల మ్యాక్రోన్యూట్రియంట్స్ ఉంటాయన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ మనకు అవసరమైన ఎనర్జీని వెంటనే ప్రొడ్యూస్ చేస్తాయి. సో మనం కావాల్సిన ఎనర్జీ అందులో నుంచి తీసుకొని మిగిలింది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. అదే మీరు డైరెక్ట్ కొవ్వు పదార్థాలు తిన్నారనుకోండి, లైక్ ఆయిల్ ఎక్కువ వేసుకోవడం, ఫుడ్ లో గీ ఎక్కువ తినడం, గీ మంచిదే కానీ ఎక్సెస్ గా తినడం, లేదా ఎక్కువ రెడ్ మీట్ తినడం అంటే బీఫ్ కానీ మటన్ కానీ ఎక్కువ తినడం, ఇలాంటివి చేస్తే ఈ తినే ఫ్యాట్ అంతా డైరెక్ట్ గా స్టోరేజ్ లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఫ్యాట్ ఇమీడియట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ కాదు కాబట్టి. మనం తినే ప్రోటీన్, కీటో డైట్ అంటుంటారు, ప్రోటీన్ ఎనఫ్ ఉండాలి అని చాలా మంది స్ట్రెస్ చేస్తుంటారు. ఈ ప్రోటీన్ ఏంటంటే మనకి ఎనర్జీ అవసరం అయితే ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది, అవసరం లేదనుకోండి మిగిలింది ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో దీని ద్వారా మనకి ఏం తెలిసింది, ఎక్సెస్ గా ఏ ఫుడ్ తిన్నా కూడా మనకి ఫ్యాట్ గానే కన్వర్ట్ అవుతుంది అవసరానికంటే మించి తింటే.
ఈ ఫ్యాట్ స్టోరేజ్ ప్రాసెస్లో ఇన్సులిన్ హార్మోన్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. సో అందుకే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా వెయిట్ గెయిన్ అవుతుంటారు. సెకండరీగా వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. మనం ఇంకొక పదం వింటుంటాం, క్యాలరీ డెఫిసిట్. అంటే 150 grams ఆఫ్ చికెన్ ఈక్వల్ టు 120 grams ఆఫ్ ప్రోటీన్, సో 60 calories ఆఫ్ ఫైబర్, ఇలా అంతా మెజర్ చేసుకొని తింటుంటారు డైట్ చేసే వాళ్ళు. సో మనం టోటల్ గా 2000 calories తిన్నాం అనుకోండి, కానీ ఖర్చు పెట్టేది 2200 ఖర్చు పెట్టామనుకోండి, అప్పుడు వెయిట్ లాస్ అవుతాం. మనం తినే క్యాలరీస్, మనం ఖర్చు పెట్టే క్యాలరీస్ ఈక్వల్ ఉన్నప్పుడు మనం మెయింటెనెన్స్ లో ఉంటాం అనమాట, వెయిట్ లాస్ అవ్వం. అదే మనకు అవసరమైండేది 2000 calories, కానీ మనం తింటున్నది 3000 calories అనుకోండి, వెయిట్ పుట్ ఆన్ అవుతాం. మీరు ఐస్ క్రీమ్స్, డెత్ బై చాక్లెట్స్ లేదా స్వీట్స్ తిన్నారనుకోండి, అది ఒక్కొక్కసారి ఒక్కొక్క ఐటమే 600 to 1000 calories వరకు ఉంటుంది. సో మీరు తినే ఫుడ్ అంతా కలిపి 3000-4000 calories అయిపోతుంది. అప్పుడు డెఫినెట్గా వెయిట్ పుట్ ఆన్ అవుతాం కదా. అంటే మనం తినే పోర్షన్ ఒక్కటే కాదు, మనం చేసే యాక్టివిటీ కూడా బ్యాలెన్స్ చేయాలి. కొంతమంది సెడెంటరీ వర్కర్స్, అంటే కూర్చొనే ఉంటారు, ఎక్కువ పని చేయరు. అలాంటి వాళ్ళు కొంచెం మోడరేట్గా తినాలి. మీరు ఎక్కువ తినేసి పని చేయకపోతే బాడీలో ఉండే ఎనర్జీ ఖర్చు అవ్వకుండా ఫ్యాట్గా స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ జిమ్లో కష్టపడే వాళ్ళంతా ఈ ఎక్సెస్ ఎనర్జీని ఖర్చు పెట్టడానికే జిమ్కి వెళ్తుంటారు. సో వాళ్ళు తిన్న డయట్కి కొంచెం డెఫిసిట్ తీసుకొస్తే ఎనర్జీ ఎక్స్పెండిచర్ ద్వారా, అంటే వాళ్ళు 2000 తింటే మనకు ఖర్చు అయ్యేది 1500 ఖర్చు అయింది అనుకోండి రోజువారీ పనులలో, వీళ్ళు ఒక 1000 calories ఇంకో జిమ్ చేసి ఖర్చు పెడితే ఆ 500 డెఫిసిట్ వస్తుంది కదా, అది వెయిట్ లాస్ గా మారుతుంది అనమాట. మెటబాలిజం అని వింటుంటాం. అసలు మెటబాలిజం అంటే ఏంటి? మన శరీరం ఒక మూవింగ్ లివింగ్ ఇంజిన్. అంటే మనం మూవ్ అవుతూ ఒక ప్రాణం ఉండే ఇంజిన్ అనమాట మన శరీరం. సో దీనికి ఎనర్జీ కావాలి కదా, లోపల జరిగే రియాక్షన్స్ అన్నిటినీ కలిపి మెటబాలిజం అంటారు. మనం రెస్ట్లో ఉన్నప్పుడు, స్లీప్లో ఉన్నప్పుడు కూడా మనకు బాడీలో మెటబాలిజం జరుగుతూనే ఉంటుంది. దీన్నే రెస్టింగ్ మెటబాలిక్ రేట్ అంటారు. మీ మజిల్స్ ఎక్కువ ఉంటే బాడీలో రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే స్ట్రెంగ్త్ ట్రైనింగ్ చేసినప్పుడు మీకు మజిల్ స్ట్రాంగ్ అయ్యి మజిల్ బిల్డప్ అయితే ఈ రెస్టింగ్ మెటబాలిక్ రేట్ ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవ్వరు. ప్లస్ ఫ్యాట్ లాస్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. అన్నీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి కదా. సైన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి అర్థం అవ్వాలంటే. అన్నీ అందరికీ అర్థం కాకపోవచ్చు, కానీ మ్యాక్సిమం మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో నేను స్లోగా చెప్తున్నాను. హార్మోన్స్ అంటే మీరు ఎప్పుడు వినింటారు, థైరాయిడ్ లేదా పీరియడ్స్ రాకపోవడం లేదా కార్టిజోల్ స్ట్రెస్ ఉన్నప్పుడు ఇలాంటివి వినింటారు కదా. కానీ మన హార్మోన్స్ బాడీలో ఒక న్యాచురల్గా ఉండే సబ్స్టెన్సెస్ అనమాట. అంటే న్యాచురల్గానే మనకు హార్మోన్స్ ఉంటాయి. అవే మన సీక్రెట్స్ ఆఫ్ వెయిట్ లాస్. ఏ హార్మోన్స్ వెయిట్ లాస్కి హెల్ప్ అవుతాయి, ఏ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అంటే డిస్టర్బెన్స్ అయితే వెయిట్ లాస్ అవ్వదో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ హార్మోన్స్లో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది ఇన్సులిన్. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిన్నట్లయితే గ్లూకోజ్ పెరుగుతుంది. గ్లూకోజ్ పెరిగితే బ్లడ్లో ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఇన్సులిన్ సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే ఫ్యాట్ అక్యుములేషన్. ఆ ఫ్యాట్ ఎక్సెస్ వల్ల మనం లావ్ అవుతాం. మన ఫ్యాట్ సెల్లో లెప్టిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ అవుతుందండి. మనము సరిపోయేంత తిన్నామనుకోండి, లెప్టిన్ హార్మోన్ ఇంకా చాలు అన్నట్టు బ్లడ్లోకి రిలీజ్ అవుతుంది అనమాట. సేమ్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎలాగొస్తుందో లెప్టిన్ రెసిస్టెన్స్ కూడా అలాగే వస్తుంది మీరు ఓవర్ ఈటింగ్ చేస్తే. అతిగా తినడం వల్ల ఈ లెప్టిన్ అనే హార్మోను సరిగ్గా సిగ్నలింగ్ ఇవ్వదండి. అంటే ఇంకా చాలు, ఫుడ్ ఆపండి అనే సిగ్నల్ ఇవ్వదు. దానివల్ల మనం ఇంకా ఎక్కువ తింటాం అనమాట. సో ఇదొక సైకిల్ అవుతుంది. మీరు ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు, లెప్టిన్ సరిగ్గా రిలీజ్ అవ్వదు, దానివల్ల ఇంకొంచెం ఓవర్ ఈటింగ్ చేస్తున్నారు. గ్రెలిన్ అని ఇంకొక హార్మోన్ ఉందండి. ఇది స్టమక్ నుంచి రిలీజ్ అవుతుంది. ఇది ఆకలి వేసినప్పుడు రిలీజ్ అవుతుంది అనమాట. మీరు ఎక్కువ స్ట్రెస్ ఉన్నప్పుడు లేదా నిద్ర సరిగా పోనప్పుడు దీనివల్ల గ్రెలిన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. దానివల్ల ఎక్కువ ఆకలి అయినట్టు అనిపించి మనం ఎక్కువ తింటాం అనమాట. సరే, మనం బరువు తగ్గడం వల్ల ఫ్యాట్ సెల్స్ డిసపియర్ అవుతాయంటే మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. ఫ్యాట్ సెల్స్ డిసపియర్ అవ్వవు, సైజ్ తగ్గుతాయి అంతే. అందుకే మన ఫుడ్ హ్యాబిట్స్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాయి అనుకోండి, అంటే ఓవర్ ఈటింగ్ మళ్ళీ చేసామనుకోండి, వెయిట్ లాస్ అయిన తర్వాత ఈజీగా వెయిట్ పుట్ ఆన్ అవుతారనమాట. ఎందుకంటే ఫ్యాట్ సెల్స్ స్ట్రింక్ అయ్యేటివి మళ్ళీ ఎక్స్పాండ్ అయిపోతాయి. ఇంకొక విషయం ఏంటంటే విజరల్ ఫ్యాట్ అంటే ఆర్గాన్స్ చుట్టూ పేరుకోండే కొవ్వు. సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటే మన స్కిన్ కింద ఉంటుంది కదా, ఆ లేయర్ని సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అంటారు. ఈ విజరల్ ఫ్యాట్ మనకి డయాబెటీస్, ఫ్యాటీ లివర్, PCOS ఇలాంటి రిస్క్స్ అన్ని, క్యాన్సర్కి, ఇలాంటి వాటికన్నిటికీ కారణమవుతుంది అనమాట. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇవన్నీ తెలియాలి. నేను సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ టర్మ్స్ అన్ని క్లియర్గా అర్థమైతే మీకు సైన్స్ నీట్గా అర్థమవుతుంది అనమాట. కొందరికి బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట దగ్గర ఉండే కొవ్వు ఎంత చేసినా తగ్గదండి, స్టిఫ్ అయిపోయి ఉంటుంది. ఎందుకంటే ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్
ప్లస్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు కార్టిజాల్ ఎక్కువ ఉంటుంది. ఈ రెండు యాడ్ అవ్వడం వల్ల బెల్లీ ఫ్యాట్ స్టబ్బర్న్ అయిపోయి ఉంటుంది అనమాట. మీరు కార్టిసాల్ తగ్గించాలంటే వాకింగ్ చేయాలి, అప్పుడప్పుడు ఫాస్టింగ్ చేయాలి, తొందరగా పడుకోవాలి. ఇలాంటివన్నీ చేసినప్పుడు స్ట్రెస్ తగ్గితే మనకి కార్టిసాల్ కూడా తగ్గుతుంది, బెల్లీ ఫ్యాట్ లూజ్ అవ్వడం కూడా ఈజీ అవుతుంది అనమాట. ఉమెన్లో ఫ్యాట్ లాస్ ఇంకా కష్టం, ఎందుకంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇలాంటి హార్మోనల్ డిస్టర్బెన్సెస్ వచ్చినప్పుడు ఫ్యాట్ మెటబాలిజం ఎఫెక్ట్ అవుతుంది. పీసీఓఎస్, మెనోపాజ్లో ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. నెల నెల వచ్చే మెన్స్ట్రల్ సైకిల్ ముందు పిఎంఎస్ వస్తుంది, అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్ అంటారు, చాలా మందికి ఉంటుంది. అప్పుడు హార్మోనల్ వేరియేషన్స్ ఉంటాయి, వాటర్ రిటెన్షన్ ఉంటుంది, వెయిట్ చేంజెస్ వస్తాయి. ప్లస్ ఫీమేల్ బాడీస్ ఆర్ డిజైన్ టు ఫ్యాట్ స్టోరేజ్ అనమాట. ఇది ఒక సర్వైవల్ టెక్నిక్ అనమాట. ఎందుకంటే ఎవల్యూషన్లో ఫీమేల్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి, నెక్స్ట్ జనరేషన్స్కి బర్త్ ఇస్తున్నారు కాబట్టి బాడీనే అలా డిజైన్ చేయబడింది. అలా అని ఫీమేల్స్ వెయిట్ ఉండొచ్చా అంటే అలా ఏం ఉండనవసరం లేదు. మనం కూడా ట్రై చేసి ఎంత తగ్గాలో, ఎలా తగ్గాలో నేర్చుకొని అలా తగ్గాలి. కానీ నేను ఈ 0 సైజ్ మోడల్స్ లాగా తయారవ్వమని అయితే చెప్పను. ఆ బిఎంఐ నార్మల్ రేంజ్లో ఉండేటట్టు ఉంటే చాలు. స్పెసిఫిక్ కొన్ని హెల్త్ కండిషన్స్ ఉన్నప్పుడు ఇంకొంచెం తగ్గాలని చెప్తాము, అలా తగ్గితే చాలన్నమాట. మనము నిద్ర సరిగ్గా పోయినట్టయితే 7 to 8 hours ఆఫ్ స్లీప్ ఉన్నట్టయితే మనకు న్యాచురల్ ఫ్యాట్ లాస్ అవుతుందండి. ఎందుకంటే ఈ లెప్టిన్, గ్రెలిన్ అని నేను హార్మోన్స్ చెప్పాను కదా, అవి మీరు సరిగ్గా నిద్రపోయినప్పుడు రైట్ అమౌంట్, రైట్ క్వాంటిటీస్లో రిలీజ్ అవుతాయన్నమాట. అదే 6 hours కంటే తక్కువ నిద్రపోయారనుకోండి, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మనకి వెయిట్ గెయిన్ అవుతాం. ప్లస్ మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయడం వల్ల కూడా మనకు కార్టిజోల్ తగ్గి వెయిట్ లాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఆడవారిని వెయిట్ ఎక్కువ ఉన్నామని ఎప్పుడు జడ్జ్ చేయకండి. మీరు చూసినంత ఈజీ కాదు, అనుకున్నంత సులభం కాదు వారు వెయిట్ లాస్ అవ్వడం. ప్లస్ బాడీ మెటబాలిజం అండ్ హార్మోన్స్ వాళ్ళకి డిఫరెంట్గా డిజైన్ అయి ఉంటాయి. సో ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఎవ్రీ మంత్ చేంజ్ అవుతాయని చెప్పాను కదా. అప్పుడు ఫ్లూయిడ్ రిటెన్షన్ వస్తుంది, అపటైట్ చేంజెస్ వస్తాయి, అంటే ఆకలి చేంజెస్ వస్తుంది, మెటబాలిజంలో చేంజెస్ వస్తుంది. 1 in 5 ఇండియన్ ఉమెన్కి పీసీఓఎస్ ఉందండి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది, థైరాయిడ్ డిజార్డర్స్ ఉన్నాయి. ప్రెగ్నెన్సీ, లాక్టేషన్ అప్పుడు, అంటే అమ్మాయిలు ప్రెగ్నెంట్గా అయినప్పుడు ఆటోమేటిక్గా లావ్ అవుతారు. అప్పుడు మనం ఇంట్లో వాళ్ళంతా ఏం చేస్తాం, పోరుతాం, లావ్ అయ్యారు, మడతలు కనిపిస్తున్నాయి, ఈ శారీ సెట్ అవ్వట్లేదు, ఈ బ్లౌజ్ సరిగా కుట్టలేదా, ఇన్ని ఏడిపిస్తాం కదా. మెయిన్గా ఏడిపించేది మళ్ళీ ఆడవాళ్ళే. ఇలా ఎందుకు అవుతుందంటే మన బాడీ అప్పుడు ఫ్యాట్ని ఎక్కువగా స్టోర్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే ప్రొటెక్షన్కి. ప్రెగ్నెన్సీలో హై ఎనర్జీ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఫ్యాట్ ఇస్ ఎ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ స్టోరేజ్ కదా, ఫ్యూయల్ కదా మన బాడీకి. సో ఎప్పుడన్నా ఆకలి వేసి ఫుడ్ దొరకకపోతే అవసరం ఉంటుందని మన బాడీ అలా డిజైన్ చేసుకుంటుంది అనమాట. డెలివరీ అయిన తర్వాత పోస్ట్ పార్టంలో కూడా అంతే, స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. సో కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ ఉంటుంది. నేను 1000 సార్లు చెప్పాను కదా, కార్టిజోల్ ఎక్కువ ఉంటే ఫ్యాట్ ఎక్కువ అవుతుంది, కార్టిజోల్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. ప్లస్ వీళ్ళు ఫీడింగ్ చేస్తుంటారు కాబట్టి, పిల్లలు నైట్లో లేస్తుంటారు కాబట్టి ఆ కార్టిజాల్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆ స్ట్రెస్ వల్ల, నిద్ర లేకపోవడం వల్ల కూడా ఇంకా ఎక్కువ అవుతుంది. వీటన్నిటి వల్ల ఫ్యాట్ స్టోరేజ్ జరగచ్చు. ఈ సొసైటీలో ఇప్పుడు ట్రెండ్ అయిపోయింది బౌన్స్ బ్యాక్ బాడీ అని, పోస్ట్ పార్టమ్ వెయిట్ లాస్ అని, ఫ్యాట్ లాస్ అని. వీటి వల్ల ఎంత స్ట్రెస్ ఉంటుంది. మీరు స్ట్రెస్ లేకుండా ఇంట్లోనే చేసుకోగలిగితే బెస్ట్. ప్రెగ్నెన్సీలో లేదా డెలివరీ తర్వాత కొంచెం వెయిట్ గెయిన్ అయినా కూడా పట్టించుకోకండి. మీరు 6 నెలలు ఓన్లీ తల్లిపాలు ఇస్తారు కదా పిల్లలకి, అంతవరకు మీరు హ్యాపీగా మీ పిల్లలతో స్పెండ్ చేయండి. తర్వాత స్లోగా పిల్లలకి వీనింగ్ స్టార్ట్ చేస్తారు కదా, వీనింగ్ అంటే బయట ఫుడ్స్ కూడా పెడుతుంటారు కదా 6 నెలల తర్వాత, అప్పుడు మెల్లగా మీరు కూడా వెయిట్ కంట్రోల్ చేసుకోవచ్చు, ఫుడ్ కంట్రోల్ చేసుకొని. డెలివరీ అయినాక 1 year వరకు నేనైతే స్ట్రెస్ తీసుకోవద్దని చెప్తాను, అంటిల్ మార్బిడ్ ఒబేసిటీ ఉంటే తప్ప. మార్బిడ్ అంటే చాలా లా ఉంటే తప్ప మీరు టెన్షన్ పడిన అవసరం లేదు. మిడ్ లైఫ్లో అబోవ్ 40 years ఉన్న ఉమెన్ కూడా మెనోపాజ్ దగ్గర వస్తుంటుంది కదా, ప్రీ మెనోపాజ్, మెనోపాజ్. ఆ టైంలో మెటబాలిక్ షిఫ్ట్ ఉంటుంది బాడీలో. మెనోపాజ్ టైంలో చాలా మంది ఉమెన్ 4 to 8 kgs పెరుగుతారు, ఏ చేంజెస్ చేయకుండా, ఎక్స్ట్రా ఫుడ్ తినకుండానే పెరుగుతారనమాట. బోన్ లాస్ ఉంటుంది, మజిల్ లాస్ ఉంటుంది, సార్కోపీనియా అంటాం, మూడ్ చేంజెస్ ఉంటుంది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఆడవారు తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంటో ఫ్యామిలీలో ఉండే మగవారు తెలుసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఒక అమ్మాయి, ఒక ఫీమేల్ మన ఫ్యామిలీకి ఎంత చేసి ఉంటుంది, ఎన్ని కాంప్రమైజెస్ అయి ఉంటారు ఒక ఫ్యామిలీని కరెక్ట్గా రన్ చేయడానికి. సో మీ మగవారందరూ కూడా ఆడవారికి ఏ ఏజ్లో ఉన్నా కూడా తగినంత సపోర్ట్ ఇవ్వాలి. కొందరు చెప్పుకోగలుగుతారు, కొందరు చెప్పుకోరు. సో అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మగవారికి కూడా ఉంది.
సో ఈ సొసైటీ జడ్జిమెంట్కి లోన్ అయ్యారనుకోండి, డిప్రెషన్ వస్తే దానివల్ల బింజ్ ఈటింగ్ చేస్తారు, ఇంకా కొంచెం వెయిట్ పుట్ ఆన్ అవుతారనమాట. అదేవిధంగా పోస్ట్ సర్జరీ, నేను రీసెంట్గా ఒక సర్జరీ చేసుకున్నాను. 1-2 monthsలోనే 5 kgs పుట్ ఆన్ అయ్యాను. సో డాక్టర్స్ కూడా మామూలు మనుషులే కదా, కాకపోతే నాలెడ్జ్ షేరింగ్ బాధ్యత ఉంది కాబట్టి కాన్ఫిడెంట్గా నాలెడ్జ్ షేర్ చేస్తున్నాను. సర్జరీ తర్వాత ఎందుకు వెయిట్ పుట్ ఆన్ అవుతారు అంటే, మెటబాలిజం స్లో అవుతుంది. సర్జరీ అప్పుడు తర్వాత స్టీరాయిడ్స్ యూజ్ చేయొచ్చు కొన్ని కండిషన్స్లో. పోస్ట్ ఆఫ్ మెడికేషన్స్, అనస్థీషియా డ్రగ్స్ లేదా బెడ్ రెస్ట్ ఉంటారు. వూండ్ హీలింగ్ ప్రాసెస్లో ఇన్ఫ్లమేషన్ జరుగుతుంది. ఆ సర్జరీ స్ట్రెస్ ఉంటుంది రికవరీ వరకు. బెడ్ రెస్ట్ ఉంటారు కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ కూడా తగ్గిపోయి ఉంటుంది అనమాట. కొన్ని సర్జరీస్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా రావచ్చు. హిస్టెక్టమీ లేదా ఓవరీస్ తీసేసినప్పుడు ఫీమేల్స్కి దానివల్ల కూడా వెయిట్ గెయిన్ రావచ్చు. ఫ్లూయిడ్ రిటెన్షన్ రావచ్చు. సో ఎప్పుడు ఎవరిని కూడా, ఈవెన్ మెన్ని కూడా, ఎందుకంటే ఐటీలో పనిచేసే వాళ్ళు నైట్ షిఫ్ట్స్ చేస్తుంటారు, చాలా స్ట్రెస్ ఉంటుంది, నిద్ర ఉండదు, సో వెయిట్ పుట్ ఆన్ అంటారు. కార్టిజాల్ ఎక్కువ అవడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అవుతారనమాట. సో ఎవరిని ఎప్పుడు వెయిట్ ఉన్నారని జడ్జ్ చేయకండి. ఒక మాట అనడం ఈజీ, వెనక్కి తీసుకోవడం చాలా కష్టం. ఆడవారిని ఎస్పెషల్లీ జడ్జ్ చేయకండి. సెకండ్ థింగ్, మెన్ని కూడా జడ్జ్ చేయొద్దు. చాలా మంది మెన్ పేషెంట్స్ ఎక్స్ట్రీమ్ స్ట్రెస్తో వస్తుంటారు నా దగ్గరికి. సో ఎవరిని ఎప్పుడు జడ్జ్ చేయకూడదు. రోజుకి ఎన్నిసార్లు తినాలి మేడం? కొంతమంది ఒక్కసారి అంటారు, 2 సార్లు అంటారు, 3 సార్లు అంటారు, చిన్న మీల్స్ 5 సార్లు తింటే మంచిది అంటారు అని చాలా క్వశ్చన్స్ ఉన్నాయి కదా. మీరు రోజుకి 2 సార్లన్నా 3 సార్లన్నా తినండి, కానీ సేమ్ టైంకి తినండి. కొంచెం అర్లీ డిన్నర్ చేయండి. ఒక్క స్నాక్ ఎప్పుడన్నా లైట్ స్నాక్ ఇంక్లూడ్ చేసుకోండి. ఇది నా సజెషన్. 3 స్మాల్ మీల్స్ తీసుకుంటే ఏం తప్పు లేదు. ఒక స్నాక్ కూడా తీసుకోవచ్చు. కాకపోతే ఏం తినాలి, ఎంత తింటున్నారు అనేది చూసుకోండి. లేట్ డిన్నర్స్ చేయకండి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైంలో తింటారు, మిగతాటప్పుడు ఫాస్టింగ్ ఉంటారు. ఎలాగూ నిద్రపోతాం, ఆ నిద్రకు 2-3 గంటలు ఇటువైపు అటువైపు వేసుకుంటే అది ఫాస్ట్ పీరియడ్ అవుతుంది. మిగిలింది ఈటింగ్ పీరియడ్ అనమాట. మన ఇండియన్స్కి ఇది బెస్ట్ వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం ఇండియన్స్ ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటాం కదా. సో మీరు అర్లీ డిన్నర్స్ చేసి ఆ ఫాస్టింగ్ పీరియడ్ కొంచెం పెంచినట్టయితే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వెయిట్ లాస్కి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. 16:8 అంటే 16 hours ఫాస్ట్ ఉంటారు, 8 hours తింటారు. ఇది నా చాలా మంది పేషెంట్స్ పాటించారు, తగ్గారు. డయాబెటీస్ రివర్స్ అయింది, బీపీ ఉన్న వాళ్ళకి తగ్గింది, పీసీఓడి తగ్గింది, ఫ్యాటీ లివర్ తగ్గింది. ఇలాంటి ప్రూఫ్స్ నేను చాలా చూశాను. మీరు స్టార్ట్ చేసేటప్పుడు 12 hours చేయండి ఫాస్ట్, తర్వాత 14 hours పొడిగించుకోండి. అవసరమైతే 16 hours చేయండి, లేదా 14 hours కూడా కంటిన్యూ చేయొచ్చు అనమాట. 14 hours అంటే నైట్ 8 PM స్టార్ట్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్ 10 AM మళ్ళీ తినడం అనమాట. సో 8 PM to 10 AM బ్రేక్ ఉంటుంది. ఇది నార్మల్గా ఏ హెల్త్ కండిషన్స్ లేని వాళ్ళకి చెప్తున్నాను. డయాబెటీస్ తగ్గింది అంటే ప్రీ డయాబెటీస్ వాళ్ళకి, HbA1c 7.2 అప్పుడప్పుడే డయాబెటీస్ అయి ఉంటుంది కదా వాళ్ళకి. కాంప్లెక్స్ కండిషన్స్ ఉన్న వాళ్ళు దయచేసి ఈ డైట్స్ ఫాస్టింగ్ చేసేటప్పుడు మీ డాక్టర్కి కాల్ చేసి కన్సల్టేషన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ తీసుకున్న తర్వాత మాత్రమే చేయండి. ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏమంటే, మన బాడీలో కీటోన్స్ ఎక్కువ అవుతాయి అనమాట. కీటోన్ ప్రొడక్షన్ వల్ల ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది అనమాట. ఇన్సులిన్ లెవెల్స్ తగ్గుతాయి, క్రేవింగ్స్ కూడా తగ్గుతాయి. మన ఇండియన్ ఫ్యామిలీస్లో చేయగలము, ఎందుకంటే సపరేట్గా మనం మెజర్ చేసుకొని డైట్స్ చేయడం ఇండియన్ ఫ్యామిలీస్లో చాలా మందికి కష్టం. ఫ్యామిలీలో ఒక్కరికైతే మనం సపరేట్గా వాళ్ళకి వండి పెట్టచ్చు, కానీ వాళ్ళకి తగ్గింది. ఒక 4-5 ఉన్న ఇండియన్ ఫ్యామిలీస్లో మీకు సపరేట్గా నాకు సపరేట్గా అలా వండాలంటే చాలా మంది హౌస్ వైఫ్స్కి కష్టం అనమాట. సో అలాంటి వాళ్ళకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బాగా వర్క్ అవుతుంది. అందులో కూడా మీరు మళ్ళీ హై ప్రోటీన్, హై ఫైబర్, లెస్ కార్బోహైడ్రేట్, లెస్ ఆయిల్, మోర్ వాటర్, లెస్ సాల్ట్ ఇలాంటివన్నీ పాటించాలి. ప్లస్ 1 hour ఎక్సర్సైజ్ పర్ డే, ఇలాంటివన్నీ పాటిస్తూ ఉండాలి. మీరు ప్రెగ్నెంట్ అయినా లేదా ఫీడింగ్ చేస్తున్నా, అండర్ వెయిట్ ఉన్నా, టైప్ 1 డయాబెటిక్ ఉన్నా, లేదా ఇన్సులిన్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మీకు పనికిరాదు. ఈవెన్ ఇన్సులిన్ తీసుకొని డయాబెటిక్స్ కూడా, సల్ఫనైల్యూరియాస్ ఇలాంటి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మీరు డాక్టర్ కన్సల్టేషన్ లేకుండా ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ చేయొద్దు. మేడం నేను నైట్ షిఫ్ట్ చేస్తాను, సో లేట్ డిన్నర్స్ తింటాను, నాకు సొల్యూషన్ ఏంటి అని చాలా మంది పేషెంట్స్ అడుగుతుంటారు నాకు. మీకు సొల్యూషన్ ఏమంటే లైట్ డిన్నర్స్, లెస్ కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్ ఉన్న లైట్ డిన్నర్స్ చేయాలి. మీరు 8 తర్వాత వైట్ రైస్ కానీ, బేకరీ ఫుడ్స్ కానీ, షుగర్ కంటెంట్ ఉన్నవి అన్నీ అవాయిడ్ చేయండి. మన మెయిన్ సెక్షన్కి వచ్చేద్దామా? ఎక్సర్సైజ్. చాలా డౌట్స్ ఉన్నాయి కదా.
ఎక్సర్సైజ్ చేయకపోతే ఏమవుతుందంటే మీకు లీన్ మజిల్ డెవలప్ అవ్వదు. లీన్ మజిల్ మనకి ఫ్యాట్ బర్నింగ్కి ఒక మెయిన్ సోర్స్ అనమాట. ఫ్యాట్ బర్నింగ్ ఇంజిన్ లాగా పనిచేస్తుంది లీన్ మజిల్. ఓన్లీ డైట్ చేశారనుకోండి మనకున్న మజిల్ కూడా తగ్గిపోతుంది. సో బెస్ట్ ఎక్సర్సైజ్ ఏంటి మేడం ఫ్యాట్ లాస్కి అంటే కార్డియో, అంటే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్, డాన్సింగ్ ఇలాంటివి ఏమన్నా చేయొచ్చు. 150 minutes ఆఫ్ కార్డియో పర్ వీక్ అంటే బెస్ట్ అండి. నెక్స్ట్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ 2 to 3 days పర్ వీక్ చేస్తే సరిపోతుంది. ఈ వెయిట్స్ ఎత్తడం, వెయిట్ లిఫ్టింగ్ కానీ, 2 to 3 kgs అలాంటి వెయిట్స్ ఎత్తడం కానీ, పుషెస్ కానీ, స్క్వాట్స్ కానీ, రెసిస్టెన్స్ బ్యాండ్స్ యూస్ చేయడం కానీ ఈ కేటగిరీలోకి వస్తాయన్నమాట. ఈ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ వర్కౌట్స్ తర్వాత కూడా మనము ఫ్యాట్ లాస్ అవుతాం. ఇంకొక కాన్సెప్ట్ చెప్తాను రండి మీకు. నీట్ అంటారు, NEAT అంటే నాన్ ఎక్సర్సైజ్ యాక్టివిటీ థర్మోజెనసిస్. అంటే మనం ఎక్సర్సైజ్ చేయనప్పుడు చేసే చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల జరిగే ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్. లైక్ మెట్లు ఎక్కుతున్నప్పుడు, మీరు క్లీనింగ్ చేస్తున్నప్పుడు, లేదా షాపింగ్ చేస్తున్నప్పుడు ఇది కూడా చాలా క్యాలరీస్ని బర్న్ చేస్తుందండి. సో ఇప్పుడు వెయిట్ లాస్లో ఉన్న కామన్ అపోహలకి ఆన్సర్ చెప్తాను. ఫ్యాక్ట్స్ ఏంటి, మిత్స్ ఏంటి. క్రాష్ డైట్స్ చేయొచ్చా, ఎందుకంటే నేను వేగంగా బరువు తగ్గాలి. క్యాలరీ రెస్ట్రిక్షన్ ఉంటే బరువు తగ్గుతారు. సో మీకు కావాల్సిన క్యాలరీస్ 2000 అయితే మీరు ఒక 1300-1400 తీసుకున్నారనుకోండి, గ్యారంటీ బరువు తగ్గుతారు. కానీ మీరు ఫ్యాట్ లాస్ కాదు, మజిల్ లాస్ అవుతారు, వాటర్ వెయిట్ లూజ్ అవుతారు. అందుకే మీరు ఒక్కసారి క్రాష్ డైట్స్ ఆపేసిన వెంటనే మళ్ళీ రీగెయిన్ అవుతారనమాట. సో ఎప్పుడైనా సస్టైనబుల్ వెయిట్ లాస్ ఇంపార్టెంట్. స్లోగా, కన్సిస్టెంట్గా కొంచెం క్యాలరీ డెఫిసిట్, అంటే ఒక 200-300 క్యాలరీస్ అవసరమైన దానికంటే తక్కువ తింటే వెయిట్ లాస్ అవుతారనమాట. కానీ ఎవరెవరికి ఎంత అవసరము అంటే ఈ పిక్చర్ చూడండి, చూసారు కదా ఎవరెవరికి ఎంత అవసరమవుతుందో. కానీ ఇది చాలా వేరియబుల్ అండి. నేను చెప్పిన క్రైటీరియాలో ఖచ్చితంగా 2000 క్యాలరీస్ 2500 అలా ఉండదు. బట్ ఇది యావరేజ్ క్యాలరీ రిక్వైర్మెంట్ ఆఫ్ పర్సన్స్ అనమాట. కీటో డైట్స్ మంచిదేనా, లో కార్బ్ డైట్స్ మంచిదేనా? లో కార్బ్ కొంతమందికి సెట్ అవుతుందండి, కొంతమందికి సెట్ అవ్వకపోవచ్చు. ఎస్పెషలీ డయాబెటిక్స్ కీటో డైట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వచ్చే ఆస్కారం ఉంది. మోస్ట్లీ మన సౌత్ ఇండియన్స్కి కొంచెం లెస్ కార్బ్, మోడరేట్లీ హై ప్రోటీన్, హై ఫైబర్ డైట్స్ బాగా సెట్ అవుతాయి. లో ఫ్యాట్ స్నాక్స్ తినచ్చా, హెల్తీనా? సో చాలా స్నాక్స్ మీద, ప్యాకెడ్ ఫుడ్ మీద లో ఫ్యాట్ అని రాస్తుంటారండి. లో ఫ్యాట్ అన్నీ హెల్తీ కాదు. లో ఫ్యాట్ స్నాక్స్లో కూడా హై షుగర్స్ లేదా హై సాల్ట్ ఉండే అవకాశం ఉంది. సో జాగ్రత్తగా లేబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అన్నీ రీడ్ చేసి అందులో ఏమేమి ఉన్నాయో చూసుకొని తినండి. లేట్ నైట్స్ తింటే లావ్ అయిపోతామా? ఒక విధంగా పార్ట్లీ కరెక్ట్, పార్ట్లీ రాంగ్ అండి. ఎందుకంటే క్యాలరీ డెఫిసిట్ ఇచ్చారనుకోండి ఖచ్చితంగా వెయిట్ లాస్ అవుతారు. కానీ లేట్ నైట్స్ తినడం వల్ల మీరు సర్కేడియం రిథంలో రారనమాట. అంటే హార్మోనల్ లెవెల్స్ అన్ని పీక్లో ఉన్నప్పుడు మనం తింటే మన డైజెషన్ కానీ, ఇన్సులిన్ సెన్సిటివిటీ కానీ, అంటే ఇన్సులిన్ పనిచేసే ప్రభావం కానీ పీక్స్లో ఉంటుంది. అప్పుడే మన డైజెషన్ అంతా అయిపోతే 7 లోపల 6:30 లోపల మీకు బెస్ట్ అని చెప్పడం అనమాట. డైరెక్ట్గా వెయిట్ లాస్కి రిలేటెడ్ కాదు, కానీ హెల్తీ హ్యాబిట్స్, హెల్తీ ఈటింగ్లోకి వస్తుంది అనమాట ఇది. కానీ లేట్ నైట్ మీల్స్ తినే వాళ్ళు ఎప్పుడైనా క్యాలరీ డెఫిసిట్ లేకపోతే ఖచ్చితంగా వెయిట్ గెయిన్ అవుతారు. కీటో కానీ, జిఎఫ్ డైట్ కానీ, మిలిటరీ డైట్ అని, డీటాక్స్ జ్యూసెస్ అని, ఇవన్నీ టెంపరీ వెయిట్ లాస్ టెక్నిక్సే అండి. మీరు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని నేను చెప్పినట్లు ఎక్కువ క్యాలరీ డెఫిసిట్ లేకుండా కొంచెం క్యాలరీ డెఫిసిట్ చేసుకొని మోడరేట్లీ హై అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, మనకు ఎంత అవసరమో రికమెండెడ్ డైలీ అలవెన్స్ ఆఫ్ ప్రోటీన్ ఉంటుంది, అది తింటూ కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించుకుంటే సరిపోతుంది. ప్లస్ మన తినే ఆహారంలో చూస్ చేసుకోవాలి న్యూట్రియంట్ రిచ్ ఫుడ్స్ ఏంటి. దానికోసం మనకేం కావాలి, నాలెడ్జ్ కావాలి. అందుకే మీరు ఈ వీడియోస్ చూడాలి. సో నేను డైట్స్ చేస్తున్నాను, కడుపు నిండా తినకపోతే నీరసం వస్తుంది కదా. మీరు క్యాలరీ డెఫిసిట్ చేసిన న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్ తిన్నారంటే నీరసం రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్లేట్లో 50 to 60% వెజిటబుల్స్, పల్సెస్ లేదా ఫ్రూట్స్ పెట్టుకొని, ఒక 20% ప్రోటీన్ పెట్టుకొని, ఇంకొక 20% కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే రెడ్ రైస్, బ్రౌన్ రైస్, మిల్లెట్స్ ఇలా పెట్టుకొని తిన్నారనుకోండి, అప్పుడు నీరసం రాదు, క్యాలరీ డెఫిసిట్ వస్తుంది, ప్లస్ వెయిట్ లాస్ కూడా అవుతారు ఎవెన్చువల్లీ. మీరు ఇలా డిజైన్ చేసుకోవడం కష్టం అంటే నేను ఆల్రెడీ శాంపుల్ డైట్స్ డిజైన్ చేశానండి. నాన్ వెజ్ వాళ్ళకి 1 month, వెజ్ వాళ్ళకి 1 month. లేదా వెయిట్ లాస్ కాకుండా న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అవుతుంటాయి కొంత
కొంతమందికి బ్యాలెన్స్ న్యూట్రిషన్ ఎలా తినాలో తెలియదు నార్మల్ పీపుల్కి. సో వాళ్ళకి ఒక డైట్, లేదా డయాబెటిక్స్కి కొన్ని టెక్నిక్స్, టిప్స్, మీరు ఎలా డైట్ ప్లాన్ చేసుకోవాలి, అసలు ప్రోటీన్స్ అంటే మీరు ఏం ప్రోటీన్స్ తినాలి, ఏ ఫైబర్స్ తినాలి, ఇలా 4 PDFs డిజైన్ చేశానండి. మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఒక స్క్రాలింగ్లో అందులో ఏముంటాయో చూపిస్తాను. మీకు లింక్స్ పెడతాను డిస్క్రిప్షన్ బాక్స్లో. మీకు ఏం అవసరమో అది కొనుక్కోండి. అన్నీ కొనుక్కున్నా కూడా అన్ని డిఫరెంట్ పర్పస్ సర్వ్ చేస్తాయి. ఖచ్చితంగా అదే ఫాలో అవ్వాలని లేదు. ఇది 30 days వెజిటేరియన్ మీల్ ప్లాన్ అండి. నేను 26 daysకి అరౌండ్ 1000 to 1500 calories వెజ్ మీల్ ప్లాన్ ఇచ్చాను అనమాట. పర్ డే స్నాక్స్తో సహా ఏం తినచ్చు అని ఇచ్చాను. సో 26 days ప్లస్ 4 days చీట్ డేస్ అన్నట్టు ఇచ్చాను అనమాట. సో కంపల్సరీ ఇది తినాలని లేదు, జస్ట్ మీకు గైడెన్స్ కోసం అనమాట. ఇది మీకు ఐడియా వస్తుంది ఎన్ని క్యాలరీస్ ఎలాగా అనేది అనమాట. సేమ్ ఇది అలాగే 30 days నాన్ వెజ్ అంటే మిక్స్డ్ డైట్ అనమాట. నాన్ వెజిటేరియన్స్ కూడా రోజు తినడం మంచిది కాదని కొన్ని రోజులు వెజ్ కూడా మిక్స్ చేసాము. సో ఇదనమాట. సో ఇందులో కూడా అంతే, సేమ్ కంపల్సరీ ఇదే ఫాలో అవ్వాలని లేదు. మీకు మిడ్ మార్నింగ్ స్నాక్, ఈవినింగ్ స్నాక్, బ్రేక్ఫాస్ట్తో సహా ఆప్షన్స్ ఇచ్చాము. సో మీరు అది ఫాలో అవ్వచ్చు. ఇంగ్రీడియంట్స్ ప్లస్ రెసిపీ ఎలాగో కూడా చెప్పామన్నమాట. సో ఇది ఇంగ్లీష్లో ఉంటుంది. సో ఇదైతే తెలుగులో వెయిట్ లాస్ ప్లాను. ఇది బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ బేస్ చేసుకొని చేసిన ప్లాన్ అనమాట. అంటే మనం 4 weeks డివైడ్ చేసుకుంటే ఒక వీక్లో మెటబాలిజం బూస్ట్ ఫేస్ అని, సెకండ్ వీక్లో ఫ్యాట్ అడాప్టేషన్ అని, థర్డ్ వీక్లో మ్యాక్సిమం వెయిట్ లాస్ ఫేస్ అని, ఫోర్త్ వీక్లో డీటాక్స్ అండ్ వెయిట్ స్టెబిలైజేషన్ ఫేస్ అని ఇలా డివైడ్ చేసాము. సో ఫస్ట్ వీక్ కావాల్సినవన్నీ ఇచ్చామన్నమాట తెలుగులో, సెకండ్ వీక్ కావాల్సినవన్నీ ఇలా డైట్ ఉంటుంది అనమాట క్లియర్ కట్గా. ఇందులోనే వెజిటేరియన్స్కి, నాన్ వెజిటేరియన్స్కి రీప్లేస్మెంట్ ఏంటని ఇచ్చేసాము. సో వెజ్, నాన్ వెజ్ ఇద్దరికి కలిపి ఇదే డైట్ అనమాట. నేను మళ్ళీ చెప్తున్నాను, అలర్జీస్ ఉండొచ్చు, అందరికీ ఈ డైట్ సెట్ అవ్వకపోవచ్చు. మీరు చూసుకొని పాటించండి. జస్ట్ మనకు శాంపుల్ అండ్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇవి. ఇంకొకటి, నేను ప్రిపేర్ చేసిన పీడిఎఫ్స్లో చాలా పాపులర్ అయిన పీడిఎఫ్ ఇదేనండి, డయాబెటిక్ ప్లేట్ మెథడ్ అని. ఇది డయాబెటిక్స్ యూస్ చేయొచ్చు, లేకపోతే నాన్ డయాబెటిక్స్ రెగ్యులర్ పీపుల్ కూడా యూస్ చేయొచ్చు అనమాట. దీంట్లో యాక్చువల్ బెనిఫిట్స్ ఏమి, 1 week డైట్ ప్లాన్ ఫ్రీగా ఇచ్చాను, ప్లస్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ అనమాట. దీంట్లో కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ లిస్ట్ ఏంటి, ఆ ప్రోటీన్స్లో వెజిటేరియన్ సోర్సెస్ ప్రోటీన్స్ ఏంటి, నాన్ వెజిటేరియన్ సోర్సెస్ ప్రోటీన్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, సో ఇవన్నీ లిస్ట్ ఇచ్చామన్నమాట. ఇదంతా వెల్ రీసెర్చ్ అండ్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనమాట. సో ఇవి పీడిఎఫ్స్, మీరు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్లో ఉంటుంది, కావాల్సిన వాళ్ళు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. డిస్క్లైమర్ అండి, అది శాంపుల్ డైట్స్ మాత్రమే. అంటే ఒక నెల మీరు ఇలా తింటే 1500 calories ఉంది ఈ మీల్లో, 13 ఉంది, 14 ఉంది, అలా నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. సో ఇవి మీరు చూసారంటే, అప్పుడప్పుడు ఇలా ఇంటర్చేంజ్ చేసుకొని మిక్స్ చేసుకొని తిన్నారంటే మీకు గుడ్ డైట్ అంటే ఏమో తెలిసిపోతుంది అనమాట. ఇంతకుముందు నా పేషెంట్స్కి ఫ్రీగా ఇచ్చేదానండి అప్పుడప్పుడు పీడిఎఫ్స్, ఇప్పుడు కూడా ఇస్తాను మెంబర్స్కి, కానీ ఇంత డీటెయిల్డ్ 1 month డైట్ ప్లాన్స్ కాదు, 1 week డైట్ ప్లాన్స్ కానీ, ఎడ్యుకేషనల్ పీడిఎఫ్స్ కానీ మెంబర్స్కి అయితే ఖచ్చితంగా ఇస్తాను. కానీ ఇవైతే నేను జస్ట్ మినిమం కాస్ట్ పెట్టాను, 500 rupees per PDF. ఎందుకంటే మోటివేటెడ్ పీపుల్ మాత్రమే తీసుకోవాలని. ఫ్రీగా ఇస్తే దానికి విలువ ఉండట్లేదు ఈ మధ్య. అలా అని 5000, 10,000 పెట్టాలని నాకు లేదు. సో 500 rupees per PDF పెట్టాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఏం ఫోర్స్ లేదు, మీరు తీసుకోకపోయినా నేను అన్నీ ఇందులో చెప్పేస్తాను మీకు ఫ్రీగానే. కొంచెం ఎక్స్ట్రా గైడెన్స్, ఎక్స్ట్రా పుష్ కోసము కావాలంటే తీసుకోండి. అన్ని ఫుడ్స్ అందరికీ సెట్ అవ్వవు, అలర్జీస్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఏ ఫుడ్ రియాక్షన్ ఉన్నా కూడా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. నెక్స్ట్ డౌట్ వచ్చేది ఫ్రూట్స్ అన్లిమిటెడ్గా తినచ్చా? లేదండి, 2 fruits per day ఓకే. డయాబెటిక్స్ అయితే సపరేట్ ఫ్రూట్ లిస్టే ఉంది, డయాబెటిక్ ఫ్రూట్స్ వీడియో ఉంది, అది వెళ్ళి చూడండి. మ్యాంగో, బనానా, గ్రేప్స్ వీటన్నిటికీ పోర్షన్ కంట్రోల్ చేయాలి. ఎక్కువ తినేస్తే లావ్ అయిపోతారు. మ్యాంగో సీజన్లో ఎవరెవరు వెయిట్ పెరిగారు, జామకాయ కానీ, యాపిల్ కానీ, బెర్రీస్ కానీ, పపాయ కానీ, ఇవన్నీ కొంచెం మోడరేట్గా తినొచ్చు అనమాట. బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తే వెయిట్ లాస్ అవుతామా? మామూలుగా మనకి బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెంట్ మీల్ ఆఫ్ ద డే అండి. వర్క్ వెళ్ళే వాళ్ళందరికీ ఎనర్జీ కావాలి కదా. సో ప్లస్ 11:30కి 12కి మనకి ఎక్కువ ఆకలిస్తుంది బ్రేక్ఫాస్ట్ తినకపోతే. సో హై ప్రోటీన్, హై ఫైబర్ ఉండేటట్లు, తక్కువ కార్బోహైడ్రేట్స్, తక్కువ క్యాలరీ కౌంట్ ఉండేటట్లు చూసుకొని బ్రేక్ఫాస్ట్ డిజైన్ చేసుకోండి. కానీ కొంతమంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తుంటారు, వాళ్ళు స్కిప్ చేసి ప్లాన్ చేసుకొని మేము ఇన్ అవర్స్, సో నేను 14 hours ఫాస్ట్లో ఉన్నాను, 10 hours మాత్రమే తింటాను, అలాంటి వాళ్ళు మీరు ప్లాన్ చేసుకొని స్కిప్ చేయొచ్చు. సలాడ్స్ తింటే వెయిట్ లాస్ అయిపోతామా? సలాడ్స్ హై ఫైబర్ ఫుడ్ అండి. మీరు హై ఫైబర్ తినాలి అనే ఉద్దేశంతో డైట్స్లో ఇంక్లూడ్ చేస్తారు అన్ని వెజిటబుల్స్.
కాకపోతే మీరు ఓన్లీ సలాడ్స్ తిన్నారనుకోండి ఫైబర్ వస్తుంది కానీ ప్రోటీన్ ఉండదు అనమాట. ప్రోటీన్ లేకపోతే మళ్ళీ నీరసం వచ్చేస్తుంది, హెయిర్ ఫాల్ అవుతుంది. మన బాడీకి ప్రోటీన్ కూడా అవసరం కదా. మన ఎనఫ్ ప్రోటీన్ ఉండి ఎనఫ్ ఫైబర్ ఉండేటట్లు మీరు డైట్ డిజైన్ చేసుకోవాలి. ఇందాక మీరు చూసారు కదా, నేను చూపించాను కదా ఎలా డిజైన్ చేసామో అలా చూసుకోవాలన్నమాట. నేను ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినలేకపోతున్నాను, జ్యూస్ తాగచ్చా? జ్యూసెస్ మనకు సాల్యుబుల్ ఫైబర్ని తగ్గిస్తాయండి, గ్లూకోజ్ అబ్జార్ప్షన్ కూడా పెంచుతాయి. సో జనరల్గా మేము డైట్స్లో జ్యూసెస్ అవాయిడ్ చేయమంటాం. ఈవెన్ డయాబెటిక్స్లో ఫ్రూట్స్ వెజిటబుల్స్ రాగానే తినడం మంచిది. తప్పనిసరి పరిస్థితిలో స్లో జ్యూసర్స్ అని కొన్ని అవైలబుల్ ఉన్నాయండి. స్లో జ్యూసర్స్లో మీరు అప్పుడప్పుడు ట్రై చేయొచ్చు, వీక్లీ వన్స్ అలాగా. డాక్టర్గా మీరేం టిప్స్ ఇస్తారు మేడం వెయిట్ లాస్కి అంటే, ఫస్ట్ థింగ్ పోర్షన్ కంట్రోల్. నేను చెప్పాను కదా 50% వెజిటబుల్స్ అండ్ ఫైబర్ ఉండేటట్లు చూసుకోండి ప్లేట్లో. 25% ప్రోటీన్, దాల్ కానీ, టోఫు కానీ, చెనా కానీ, ఎగ్ కానీ, పన్నీర్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇలా ఉండేటట్లు చూసుకోండి. 25% హోల్ గ్రెయిన్స్ అండ్ మిల్లెట్స్, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేటట్లు చూసుకోండి. ఇది పోర్షన్ కంట్రోల్. డైట్లో ప్లేట్లో ఎంత తినాలి అంటే ప్రతిసారి మెజర్ చేసుకోలేం కదా. మీకు ఒక టెక్నిక్ చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒక ఫిస్ట్ అంటే మన ఫిస్ట్లో పట్టేంత రైస్ కానీ రోటీ కానీ తీసుకోవాలి ఒక ప్లేట్లో. ఒక పామ్ అంటే అరచేయంత ప్రోటీన్ తీసుకోవాలి. ఫిష్ కానీ, చికెన్ కానీ, చెనా కానీ, పన్నీర్ కానీ, దాల్ కానీ. 2 ఫిష్ వెజిటబుల్స్ అంటే ఈ పిడికిల్లో పట్టేంత వెజిటబుల్స్, 2 పిడికిళ్ళు అయ్యేంత వెజిటబుల్స్ తినాలి. మన బొట్టన వేలంతా ఫ్యాట్స్ తినాలి, అంటే ఆయిల్ ఇంతే తీసుకోవాలి. ఇది జస్ట్ ఎస్టిమేషన్కి చెప్తున్నానండి, ఎందుకంటే ప్రతి వెజిటబుల్, ప్రతి ప్రోటీను, క్యాలరీస్ డిఫరెంట్ ఉంటాయి. అలా క్యాలిక్యులేట్ చేసి తింటామంటే బెస్ట్ థింగ్. కానీ మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి ప్రతిసారి వెయిట్ మిషన్లో పెట్టుకొని ప్లేట్లో తినము కదా, అందుకని ఇది ఒక గుడ్డి గుర్తులాగా అనమాట. సో ఒక ఫిస్ట్ రైస్ అన్న రోటీ అన్న, 2 ఫిస్ట్ వెజిటబుల్స్, ఒక పామ్ సైజ్ అంత ప్రోటీన్, ఒక థంబ్ అంతా ఫ్యాట్ అనమాట. ఫ్యాట్ అంటే ఆయిల్స్. తినేటప్పుడు టీవీ చూడకండి, మొబైల్ చూడకండి. వాటర్ సిప్ చేయొచ్చు కానీ ఎక్కువ తాగకండి. బాగా నమలండి, స్లోగా తినండి, ఫాస్ట్గా తినకండి. నేను ఎప్పుడు చెప్పేదే ప్యాకెడ్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ అవాయిడ్ చేయండి. ఇంట్లో చేసుకుని తింటే బెస్ట్. ఎస్పెషలీ మయోనీస్, సాసెస్ ఇవన్నీ కూడా డ్రెస్సింగ్స్కి యాడ్ చేసేటప్పుడు జాగ్రత్త, అవన్నీ ఫ్యాట్ నుంచే చేస్తారు కదా. సో ఇంట్లో ఉన్న పెరుగుతో చేసుకోండి ఆ డ్రెస్సింగ్స్ కానీ, ఆ సలాడ్ డ్రెస్సింగ్స్ కానీ, అవన్నీ పెరుగుతో కూడా చేసుకోవచ్చు. మీరు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ వీడియో ఉంది, ఒకసారి చూడండి. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ మీ పార్ట్ ఆఫ్ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే మీ ఫ్యాట్ లాస్ బూస్ట్ అవుతుంది అనమాట. మన పసుపు, గ్రీన్ టీ, కరివేపాకు, కొత్తిమీర, అల్లము, జీలకర్ర, తెల్లపాయలు, ఉల్లిపాయలు, చెక్క, మునగాకు, దానిమ్మ, ఈ స్ట్రాబెర్రీస్, క్రెయిన్బెర్రీస్, బ్లూబెర్రీస్ ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకున్నారనుకోండి మీ డైట్ ప్రాసెస్లో, ఇవన్నీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ బలంగా ఇస్తాయి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనలో ఉన్న ఫ్రీ రాడికల్స్, అంటే టాక్సిన్స్ లాంటివి. మన మెటబాలిజం జరిగేటప్పుడు ఇవి బయటకు వస్తాయన్నమాట. టాక్సిన్స్ అంటే మనం వంట చేసుకునేటప్పుడు ఎగ్జాస్ట్ నుంచి ఎలా పొగ బయటికి పోతుందో, వంట అవసరమే కదా మనకి, ఇంపార్టెంట్ కదా. అలాగే మెటబాలిజం కూడా మన బాడీకి ఇంపార్టెంట్. కానీ దాంట్లో రిలీజ్ అయ్యే వేస్ట్ ప్రొడక్ట్స్ ఉంటాయి, అవే ఫ్రీ రాడికల్స్ మన బాడీని హార్మ్ చేస్తాయన్నమాట, అంటే హాని చేస్తాయి. మనం తినే ఆహారంలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నట్లయితే వీటిని కిల్ చేస్తాయి, ఫ్రీ రాడికల్స్ని కిల్ చేస్తాయి. సో మనకి హాని తక్కువగా జరుగుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీ ఉంటుంది, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ రావు, వెయిట్ లాస్ అవుతారు, ఫ్యాట్ లాస్ కూడా అవుతారు. ఇప్పుడు మన మిల్లెట్స్ ట్రెండ్ నడుస్తుంది కదా. మిల్లెట్స్ లో జిఐ అంటే మన గ్లూకోజ్ని స్లోగా పెంచుతాయి బ్లడ్లో. హై ఫైబర్ ఉంటుంది, గుడ్ సెటైటీ ఉంటుంది. అంటే మీరు 2 చికెన్ పీసులు తింటే మీకు తృప్తి అనిపించదు కదా అన్నం తినేంత వరకు, అలాగే మీరు మిల్లెట్స్ తింటే కూడా తృప్తి అనిపిస్తుంది అనమాట. దాన్నే గుడ్ సెటైటీ అంటారు. సో మీరు హ్యాపీగా ఈ రాగులు, జొన్నలు, సజ్జలు, అండుకొర్రలు, కొర్రలు, సామలు ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకోండి. మిక్స్ చేయకండి, సపరేట్గా నానబెట్టుకొని 6 to 8 hours వండుకొని తినండి. కొన్ని మిల్లెట్స్ కొందరికి పడవు, మీరు సపరేట్గా తిన్నప్పుడు ఏది పడదో అది అవాయిడ్ చేసేసేయండి. మిగిలినవి మీ రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. మీరు మిక్స్ చేసినట్లయితే ఏమవుతుందంటే మీకు ఏది పడలేదో తెలియడం కష్టం అవుతుంది అనమాట. కంప్లీట్గా ఆయిల్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం లేదు. శనక్కాయ నూనె, ఆలివ్ ఆయిల్, నెయ్యి, ఈ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, వాల్నట్స్ ఇవన్నిట్లో మంచి ఫ్యాట్స్ ఉంటాయి. కొంచెం మినిమల్గా వాడుకోవచ్చు అనమాట. ఇవి మనకు హార్మోన్ ప్రొడక్షన్కి చాలా ఇంపార్టెంట్, వైటమిన్ అబ్జార్ప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. అందుకే ఫ్యాట్స్ కంప్లీట్గా అవాయిడ్ అయితే చేయకండి, తక్కువగా వాడుకోండి. సాల్ట్ తక్కువగా వాడండి, వాటర్ ఎక్కువగా తీసుకోండి. 2 to 3 liters పర్ డే తాగుతున్నారా? మార్నింగ్ వాక్, ఈవినింగ్ వాక్ ఏది బెటర్ అని అడుగుతుంటారు. మార్నింగ్ వాక్ అయితే మన మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది, హార్మోన్స్ని రెగ్యులేట్ చేస్తుంది.
ఈవినింగ్ వాక్ అయితే మన స్ట్రెస్ని తగ్గిస్తుంది, మనకు నిద్ర సరిగ్గా పట్టేటట్లు చేస్తుంది. మీకు టైం ఉన్నట్టయితే మార్నింగ్ 45 minutes, ఈవినింగ్ 45 minutes ఇలా డివైడ్ కూడా చేసుకోవచ్చు. 10,000 steps per day కంపల్సరీ చేయాలా? చాలామంది జిమ్ ట్రైనర్స్, ఈ న్యూట్రిషనిస్ట్, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ అందరూ 10K స్టెప్స్ అంటుంటారు కదా. ఖచ్చితంగా అవసరం లేదు. 7K to 10K అలా ప్లాన్ చేసుకోవచ్చు. ఆల్కహాల్ తాగుతుంటే మానేయాలి, ఎందుకంటే క్యాలరీస్ అయితే తగ్గిపోతాయి ఆల్కహాల్, అందుకే సన్నగా అయిపోతుంటారు కదా మందు తాగేవాళ్ళు. కాకపోతే లివర్లో ఫ్యాట్ పెరిగిపోతుంది, లివర్ డ్యామేజ్ జరిగిపోతుంది. వీళ్ళకి సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చి మళ్ళీ లివర్ ఇర్రివర్సబుల్ డ్యామేజ్ అయిపోతుంది అనమాట. స్మోకింగ్ కూడా మనకి హార్మోన్స్ అన్నిటినీ ఎఫెక్ట్ చేస్తుందండి, ప్లస్ మెటబాలిజంని కూడా చేంజ్ చేసేస్తుంది. ఆఫీస్లో ఎక్కువసేపు కూర్చోకండి. 30 minutesకి ఒకసారి వెళ్ళి ఒక 5 minutes 10 minutes వాక్ చేసి రండి, అట్లీస్ట్ 1 hourకి ఒకసారి. వెయిట్ లాస్ని ఎలా ట్రాక్ చేయాలి అని చాలామందికి డౌట్ ఉంది కదా. ఇంచ్ లాస్ వల్ల చేయొచ్చు, స్టామినా పెరుగుతుంది, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, మీ మూడ్ బెటర్ అవుతుంది, క్రేవింగ్స్ తగ్గుతాయి, డ్రెస్సెస్ సరిగ్గా ఫిట్ అవుతాయి. ఇవన్నీ ట్రాకింగ్ ఫ్యాక్టర్స్ అండి. మీరు ఒక్క ఇంచ్ లాస్ మాత్రమే వెయిట్ మిషన్లో చూపించే నెంబర్ మాత్రమే అనుకోకండి. హైపోథైరాయిడిజం, డయాబెటిస్, PCOS, స్ట్రెస్, డిప్రెషన్, యాంగ్జైటీ, డయాబెటిస్, ఇన్సులిన్ రెసిస్టెన్స్, స్లీప్ ఎప్నియా, ప్రీమెనోపాజ్, మెనోపాజ్ ఇలాంటి కండిషన్స్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. ఇవి మెడికల్ కండిషన్స్ దట్ కాజ్ వెయిట్ గెయిన్ అనమాట. మీరు డాక్టర్ దగ్గర కన్సల్ట్ అయ్యి ఇవి ట్రీట్మెంట్ తీసుకుంటానే మీ లెవెల్స్ నార్మల్లోకి వచ్చిన వెంటనే మీకు వెయిట్ చేంజెస్ కనిపిస్తాయి అనమాట, బరువు తగ్గుతారు. కొన్ని మెడిసిన్స్ కొన్ని కండిషన్స్కి తీసుకోవాలండి, లైక్ స్టిరాయిడ్స్ అంటే పెద్ద భూతం కాదు, చిన్న చిన్న కండిషన్స్కి ఇస్తే భూతమే. కాకపోతే మనకి ఇండికేటెడ్ కండిషన్స్ కొన్ని ఉంటాయి, ఆస్మా కానీ, ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కానీ, కొన్ని స్కిన్ కండిషన్స్ కానీ, ఇలాంటి వాటికి స్టీరాయిడ్స్ కొన్ని తప్పనిసరిగా ఇవ్వాల్సి వస్తుంది. ఇలాంటి వాళ్ళు వెయిట్ పుట్ ఆన్ అవుతారు. యాంటీ డిప్రెసెంట్స్, సైకాట్రిక్ మెడికేషన్స్, ఇన్సులిన్ ఫర్ డయాబెటిస్, సల్ఫనైల్యూరియాస్ ఇవన్నీ కూడా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. ఇవి సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద మెడిసిన్ అనమాట. మీరు ఇవి తీసుకొని చాలా వెయిట్ పుట్ ఆన్ అవుతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే దానికి తగ్గ రీప్లేస్మెంట్ ఉంటే వాళ్ళు రీప్లేస్ చేస్తారు. మీరు సొంతంగా అయితే ఈ మెడికేషన్స్ ఆపడము లేదా రీప్లేస్ చేయడము అలాంటివి చేయకండి. ఇనీషియల్ వెయిట్ లాస్ ఒక 6 months ప్లాన్ చేసుకోవచ్చు. ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు మెయింటెనెన్స్ డయట్ 6 months నుంచి లైఫ్ లాంగ్ ప్లాన్ చేసుకోవాలి. వెళ్ళి వెయిట్ లాస్ సెంటర్స్ చుట్టూ తిరగకండి. ఈ వీడియోలో చాలా టిప్స్ చెప్పాను, మీకు ఎగ్జాంపుల్ PDFs కూడా చూపించాను. మీ డైట్స్ మీరే ప్లాన్ చేసుకోవచ్చు. మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు, కాంప్లెక్స్ మెడికల్ కండిషన్స్ ఉన్నవాళ్ళు దయచేసి డాక్టర్ సలహా తీసుకోవాలి. సొంత ప్రయోగాలు చేయొద్దు. ఏ డౌట్ ఉన్నా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నన్ను కన్సల్ట్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఆన్లైన్ కన్సల్టేషన్ లింక్ ఉంటుంది. అలాగే కమెంట్స్లో టాప్ కమెంట్, పిన్డ్ కమెంట్ అంటాం, అందులో కూడా లింక్ ఉంటుంది. కన్సల్ట్ అవ్వాలనుకున్న వాళ్ళు కన్సల్ట్ అవ్వచ్చు. అదేంటి మేడం నేను బాగా బరువు తగ్గాను మళ్ళీ మెయింటెనెన్స్ ఫేస్కి వెళ్ళిపోతే పెరగనా అంటే, మెటబాలిక్ అడాప్టేషన్ అని ఒకటి ఉంటుందండి బాడీలో. అంటే మన బరువు తగ్గిన తర్వాత బాడీ ఎనర్జీ రిక్వైర్మెంట్స్ ఆటోమేటిక్గా తగ్గుతాయన్నమాట. సో ఫ్యాట్ స్టోరేజ్ చేసుకోవడం బాడీనే తగ్గిస్తుంది. సో మీరు జంక్ ఫుడ్ తినకుండా, ఎక్కువ ఫ్యాట్ తినకుండా, ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తినకుండా ఈ డైట్ చేసేటప్పుడు నేర్చుకున్న ప్రిన్సిపల్స్ని అప్లై చేసి నార్మల్ ఫుడ్ తిన్నా కూడా సరిపోతుంది. మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వరు. దీన్నే సస్టైనబుల్ వెయిట్ లాస్ అంటారు. ఇప్పుడు అర్థమైందా వెయిట్ లాస్ ఎలా అవ్వాలి, మళ్ళీ వెయిట్ గెయిన్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేసుకోవాలి అనేది? మీరు వెయిట్ లాస్ అయ్యాక వీక్లీ వన్స్ అలా వెయిట్ చూసుకుంటే సరిపోతుంది. రోజు వెయిట్ లాస్ పీరియడ్లో చేశారు కదా, ఇనిషియల్ వెయిట్ లాస్ పీరియడ్లో, అది అవసరం లేకపోవచ్చు. మంత్లీ 1 or 2 చీట్ డేస్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. స్లోగా స్టార్ట్ చేయండి, కానీ ఈరోజే స్టార్ట్ చేయండి. ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. మీ బాడీ యూనిక్, అంటే మీ బాడీ మీ ఒక్కరిదే. ఎవరైనా 5 kgs వెయిట్ తగ్గాను ఈ డైట్తో అంటే అదే డైట్ కాపీ కొట్టకండి, అది మీకు అప్లై అవ్వకపోవచ్చు. మీరే మీ బెస్ట్ జడ్జ్. కన్సిస్టెన్సీ బీట్స్ ఇంటెన్సిటీ, అంటే ఎక్కువ చేసేయాలి అనే కంటే మోడరేట్గా చేసినా ఎక్కువ రోజులు అలాగే చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది. కొంచెం సెట్ బ్యాక్స్ అవ్వచ్చు, అప్పుడప్పుడు వెయిట్ పెరగచ్చు మళ్ళీ తగ్గచ్చు, ఇలాంటివి ఉంటాయి. వాటికి ప్రిపేర్ అయిపోండి, కన్సిస్టెంట్గా ఉండండి, ఫలితం ఒకరోజు వస్తుంది. నాన్ స్కేల్ విక్టరీస్ అంటారు. అంటే వెయిట్ మిషన్లో చూపించే నెంబరే కాకుండా మీకు నిద్ర బాగా పట్టినప్పుడు, మీకు మూడ్ చేంజెస్ వచ్చి మీరు హ్యాపీగా ఉన్నప్పుడు, బరువు తగ్గి మోకాలు నొప్పులు తగ్గినప్పుడు, మీ బాడీలో ఎనర్జీ లెవెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు మీరు సెలబ్రేట్ చేసుకోండి. అప్పుడు ఈ వెయిట్ స్కేల్ మీద ఉండే నెంబరు, దాని గురించి ఉండే అబ్సెషన్ తగ్గిపోతుంది. మీరు ఒక మంచి డాక్టర్ లేదా ఇంజనీర్, టీచర్, హౌస్ వైఫ్ ఎవరైనా ఉండొచ్చు. మీ వెయిట్ మీ వర్త్ని డిసైడ్ చేయదు, మీ వాల్యూని డిసైడ్ చేయదు. మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నది మీ హెల్త్ కోసం, వేరే పర్పస్ లేదు. ఎవరిని ఎప్పుడు జడ్జ్ చేయకండి. చిన్న మిస్టేక్స్ చేస్తే మిమ్మల్ని మీరు క్షమించుకోండి.
వేరే వాళ్ళు మీ పట్ల చేసే మిస్టేక్స్ని కూడా క్షమించేసేయండి. మీకు పీస్ దొరుకుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, హ్యాపీగా ఉంటారు. మీరు హ్యాపీగా సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు మీరు అనుకున్నది ఈజీగా అచీవ్ చేస్తారు. అందరూ హ్యాపీగా హెల్తీగా ఉండండి. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకుంటాను. మళ్ళీ కలుద్దాం. మీ డాక్టర్ చైతన్య. అన్నట్టు అందరికీ షేర్ చేయండి. ఈ టిప్స్ అందరికీ ఉపయోగపడాలి.